సంబంధించినటువంటి లెండి ఇంజనీరింగ్ కళాశాలతో పాటు జేఎన్టీయు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 1 hour లో మనకు ట్రెండ్స్ అనేవి తెలిసిపోతాయి. మధ్యాహ్నం 12 లేదా 1 గంట వరకల్లా పూర్తిగా మనకు ఒక పిక్చర్ అనేది వచ్చేస్తుంది. ముందుగా మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఒక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరిగిన విషయం మనకు తెలిసిందే. 4వ ఫేజ్ లో ఎన్నికలు జరిగాయి. ఇవాళ రిజల్ట్ రాబోతుంది. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అనేవి వాళ్ళ అంచనాలు కూడా రిలీజ్ చేశారు. ఈ అంచనాల్లో ముఖ్యంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంటుంది పోరు అని చెప్పేసి వాళ్ళ అంచనాలు అయితే రిలీజ్ చేశారు. అయితే ఇందులో బీజేపీ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళ కామెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతో కాంగ్రెస్ వేశారు. కాంగ్రెస్ ఈ 6 నెలల పాలనలో అసంతృప్తి ఉంది కాబట్టి మా వైపే చూస్తారు, ఖచ్చితంగా మాకే 10కి పైగా సీట్లు వస్తాయన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. మొత్తంగా తెలంగాణ విషయానికి చూసినట్లయితే 2,20,00,000కు పైగా ఉన్నటువంటి ఓటర్లు వారి యొక్క ఫలితాన్ని ఇవాళ వాళ్ళ తీర్పు ఇవాళ చెప్పబోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 2,18,000 ఓట్లను మరి కాసేపట్లో లెక్క పెట్టబోతున్నారు. 8:30 కంతా పోస్టల్ బ్యాలెట్ లో ఎవరు ఆధిక్యం సాధించారు అనేది తెలిసిపోతుంది. నిజామాబాద్ కు సంబంధించి మొదటి ఫలితం వస్తుంది. ఇందులో 15 రౌండ్లే ఉన్నాయి. అటు కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ కు సంబంధించి 24 రౌండ్లు ఉన్నాయి. ఇవి సాయంత్రం అవుతుంది వీటి రిజల్ట్ వచ్చేటువంటి దానికి సంబంధించి. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక రమణ సిద్ధంగా ఉన్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే ఇప్పటి వరకు కూడా మనకు క్లారిటీ వచ్చినట్టు లేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలేమో వైసీపీకి పట్టం కడితే కొన్ని కూటమికి పట్టం కట్టినటువంటి పరిస్థితి. సో దీంతో ఆ ఉత్కంఠ మరింత పెరిగింది. ఏం జరగబోతుంది అని చెప్పేసి ఏపీ ప్రజలు మాత్రమే కాదు, ఓటేసిన వాళ్ళు మాత్రమే కాదు, అభ్యర్థులు మాత్రమే కాదు, యావత్ దేశం మొత్తం కూడా ఏపీ వైపు ఎదురు చూస్తోంది. ఏం జరగబోతుంది, ఏపీలో ఎవరు అధికారం చేజిక్కించుకోబోతున్నారు అని ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకుంది. మరి ఏపీ అప్డేట్ తో రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ గారు ఏంటి చెప్పండి, ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఏపీ? జోస్నా, టోటల్ గా దేశవ్యాప్తంగా ఓటరు అలాగే ప్రజల చూపు ఒకవైపు ఉంటే ఏపీ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరి చూపు ఏపీ వైపే అన్నట్టుగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో రానున్నాయి కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అనేక విజయవంతమైనటువంటి అలాగే కొత్త పోకళ్ళన్నీ కూడా ప్రవేశపెట్టి చాలా ఫాస్ట్ గా రిజల్ట్ ప్రకటించడానికి కూడా ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో